అన్ని రకాల నిధులను విడుదల చేస్తుండడం వల్లనే వాళ్ళ స్మార్ట్ సిటీ వాళ్ళ పనులు పూర్తి కాబోతున్నాయి. వాళ్ళు సరే కొంత ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా మొదట విడుదల కాని సందర్భంలో కూడా స్టాండింగ్ కమిటీలో నేను చాలా సీరియస్ గా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, కరీంనగర్ కానీ వరంగల్ కానీ, దాని తర్వాత పనులని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేసింది. స్మార్ట్ సిటీ మిషన్ ఒక టర్మ్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు. ఇప్పుడు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ పనులు పూర్తి అవ్వడం కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా అని చెప్పి వారు ప్రత్యేకంగా పొడిగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 24 hours వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమడం. ఎందుకంటే వేములవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి జరిగింది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద టూరిజం కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతో పాటు పొన్న ప్రభాకర్ ఏం చేసినట్టే నవోదయ స్కూల్ ఎట్టి పట్టు వంగరికి ఇస్తేనే ఇంకోసారి మీతో మాట్లాడతా, లేకుండా మాట్లాడని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను కూడా కేంద్ర మంత్రిని కలిసాక సిరిసిల్ల దాంతో పాటు హుస్నాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. దాదాపు శాంక్షన్ చేశాడు. దాంతో పాటు కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి, ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది కరీంనగర్ సంబంధించి. కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి కోసం ముందుతాం. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువేం చేయలేదు. 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు ఇస్తాం. ఇవాళ కేవలం పెద్దపల్లి తప్ప 32 జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది. పెద్దపల్లి కూడా అతి త్వరలో దాన్ని కూడా జాతీయ రహదారి విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 32,000 కోట్ల రూపాయలు రైల్వే నిధులకు కూడా జరిగింది. ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతూనే, కలిసి సమన్వయంతో ముందుకు సాగుతూనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ